హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అండ్ రెవెన్యూ మినిస్టర్ ఇచ్చారు. సెకండ్ టైం గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్ ఇచ్చారు. మా ఆనరబుల్ సీఎం గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇండియాలో లీడర్ అంటే కేసీఆర్ గారు ఒకటి లీడర్ ఉన్నారు. ప్రజా కోసం, సేవ కోసం. ఇది గాడ్ గిఫ్ట్ ఉంది తెలంగాణ ప్రజలకు. తప్పకుండా చాలా పోరాటం, 14 years పోరాటం చేసిన తర్వాత తెలంగాణ తీసుకువచ్చారు. వచ్చే ముందు అందరూ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రోషియా గారు, కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ చీఫ్ మినిస్టర్. లాస్ట్ కిరణ్ అయింది ఆయనకి. ఆయన ఏం చెప్పారు? కేసీఆర్ సాబ్ ఇట్లా చెప్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో క్రిమినల్ రైట్స్ జరుగుతుంది, నెక్సలిజం జరుగుతుంది, పవర్ అవకాశం లేదు, 5-6 గంటకి ఇచ్చినకి అవకాశం లేదు, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అంటే మీకు ఎవ్రీ టైం కర్ఫ్యూ ఫేస్ చేస్తున్నా అంటే చెప్పారు. మా ఆనరబుల్ సింగ్ గారు 14 తర్వాత చాలా బాగా రూల్ చేశారు. ఇండియాలో నంబర్ 1 స్టేట్ పీస్ ఉంటే తెలంగాణ స్టేట్ ఉంది. నంబర్ 1 డెవలప్మెంట్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ ఉంది. మా గ్రోత్ అంటే 19-20% కి అబౌవ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకు 45, 46, 50 కోట్లకి ఎక్కువ రాలేదు. ఈ టైంలో ఈ బడ్జెట్ అంటే 18-19 బడ్జెట్ 1,74,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఎంత ఫాస్ట్ గ్రోత్ స్టేట్ ఉంది. మనకు ఎంత ముందు బడ్జెట్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఆయనకి ఎక్కువ డబ్బులు వెల్ఫేర్ లో ఖర్చు చేస్తున్నాం. మా ఆనరబుల్ సీఎం గారు తప్పకుండా మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. హోమ్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేశారు. ఇప్పుడు పబ్లిక్ చాలా హ్యాపీ ఉంది. చాలా మంది బయటకి సౌదీ అరబ్కి వస్తాయంటే నాతో థ్యాంక్స్ చెప్తున్నారు. మీ దగ్గర చాలా పీస్ ఉంది, పవర్ 24 hours ఇస్తున్నారు, ఎంత మంచి గవర్నమెంట్ ఉంది. తప్పకుండా అలాగే మనకు సెకండ్ టైం తెలంగాణ ప్రజ మనకు ఇది అవకాశం ఇచ్చారు. మా ఆనరబుల్ సీఎం గారు పవర్లో అంటే 88 సీట్ గెలిచారు, 2 జాయిన్ చేస్తాం, 90 అయినాయి ఇప్పుడు మన దగ్గర. ఇది చంద్రబాబు నాయుడు, అది కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా పెద్ద కుటుంబీ అంటే చిన్న పార్టీ అలయన్స్ చేశారు. ఆ టైంలో చాలా మంది నేను చెప్పిన ఈ కుటుంబీ అంటే ఈ ప్రజా కుటుంబీ లేదు, ఈ కచరా కుటుంబీ ఉంది. అట్లా డిఫీట్ అయింది అందరికి. ఎంత ఈ రిజల్ట్ తప్పకుండా చాలా బాగా రిజల్ట్ ఉంది. మా సీఎం గారు చాలా బాగా తెలంగాణలో అంటే డెవలప్మెంట్ తీసుకువచ్చారు. చాలా ఎవ్రీబడి హ్యాపీ ఉన్నారు. ఫస్ట్ టైం ముస్లిం 95% ఓట్ వన్ సైడ్ టీఆర్ఎస్ కు వేశారు. ఎంత ముందు కాంగ్రెస్ కు ఇచ్చారు. ఈ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా చెప్పారు, బీజేపీసే కలుస్తా, బీజేపీ ఖతం చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణలో. ఎంత ముందు ఎలక్షన్ 14 తర్వాత బల్దియా ఎలక్షన్ వచ్చింది. బల్దియా ఎలక్షన్ లో మా కేటీఆర్ గారు మహాన్ లీడర్. ఆయన ఏజ్ లో అంటే ఎవరితో ఇండియాలో కాంపిటీషన్ లో కూర్చుంటే డిస్కస్ చేస్తే అంటే నంబర్ 1 లీడర్ కేటీఆర్. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. మా ఆనరబుల్ సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ప్రజా ఎట్లా వెల్కమ్ చేస్తున్నారు, అందరూ మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా చెప్పారు, బడ్జెట్ కోసం చెప్పారు. ఇప్పుడు 2000 crore బడ్జెట్ ఇస్తున్నారు మైనార్టీకి. ఇండియాలో నంబర్ 1 ఉంది. ఇండియా తెలంగాణ స్టేట్ లో 60 లక్షల ముస్లిం ఉన్నారు. ఇండియాలో 35 కోట్ల ముస్లిం ఉన్నారు మైనార్టీస్ మొత్తం. ఆయన ఇండియా లెవెల్లో బడ్జెట్ 4,700 crore ఉంది. మన స్టేట్ లో ఓన్లీ మన స్టేట్ లో తెలంగాణలో 2000 crore బడ్జెట్ ఉంది. అలాగే పబ్లిక్ వన్ సైడ్ ఓటేశారు. ఫార్మర్ కోసం ఇండియాలో ఎక్కడ బడ్జెట్ లేదు. ఇండియాలో ఇంత స్టేట్ ఉన్నాయి. మన స్టేట్ లో మా ఆనరబుల్ సీఎం గారు 12,000 కోట్ల రూపాయలు పెట్టారు బడ్జెట్ లో. దేవిగౌడ అంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, చాలా ఫార్మర్ లీడర్. ఆయన సీఎం గారు చెప్పారు, నేను థ్యాంక్స్ ఫోన్ లో చెప్తున్నారు, నేను వచ్చే మీతో థ్యాంక్స్ చెప్తా, ఎంత మంచి పని ఎవరు చేయలేదు. తప్పకుండా ఈ తెలంగాణలో అంటే ల్యాండ్ ఆర్డర్ నాకు అవకాశం ఇచ్చారు. నేను రెవెన్యూలో చాలా మంచి పని చేసిన. మా సీఎం గారు అంటే రెవెన్యూ ఇట్లా రెవల్యూషన్ 1930 తర్వాత ఇప్పుడు వచ్చింది 4 years లో. అప్డేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ అయింది. కొత్త డిస్ట్రిక్ట్ 21 డిస్ట్రిక్ట్ అయింది. కొత్త మండల్ అయింది 125 రెవెన్యూ మండల్ అయింది. ఎంత మంచి రైతు బంధు ప్రోగ్రాం జరిగింది. ఫార్మర్స్ కు ఇచ్చే ఈ చక్కరికి 4,000 రూపాయలు ఇచ్చారు. ఎంతమంది ఫార్మర్ కు ఎవరు చూడలేదు. మెయిన్ అంటే మహారాష్ట్ర
మాట్లాడిన తర్వాత అగ్రిమెంట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మహారాష్ట్ర సీఎం 1 మంత్ ముందు వచ్చిన హైదరాబాద్ లో నేను కలిసిన. ఎందుకంటే ఎంత మంచి అగ్రిమెంట్ అయింది, మనకు మా ఫార్మర్స్ కు చాలా లాభం వేస్తుంది. ఆయన ఒకటి మాట చెప్పారు, ఇండియాలో కేసీఆర్ అట్లా లీడర్ లేదు, కేసీఆర్ అట్లా చీఫ్ మినిస్టర్ లేదు, నేను బీజేపీ చీఫ్ మినిస్టర్ ఉన్నాను. నేను గుజరాత్ లో చెప్పాను, ఇండియాలో కేసీఆర్ అట్లా లీడర్ ఎవరు లేడు. ఎందుకంటే మా సీఎం కు చాలా నాలెడ్జ్ ఉంది. ఏ చీఫ్ మినిస్టర్ ఏ పొలిటికల్ లీడర్ 50,000 బుక్ చదువు లేదు. మా ఆనబుల్ సీఎం గారు 50,000 బుక్ చదువున మంచి ఉన్నారు. తప్పకుండా 100% తెలంగాణ ఫాస్ట్ గ్రోత్ స్టేట్ ఉంది. మా సీఎం ఏముంది, గోల్డెన్ తెలంగాణ తప్పకుండా అవుతుంది. నా రెస్పాన్సిబిలిటీ హోమ్ మినిస్టర్ ఇచ్చారు. తప్పకుండా నేను ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా తప్పకుండా నాకు డెవలప్ చేస్తా. మంచి పోలీస్ పబ్లిక్, మినిస్టర్ పబ్లిక్ అందరూ ఫ్రెండ్లీ పని చేస్తున్నారు. ఈ రోజు చాలా ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. ఇండియాలో నంబర్ 1 డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మన. ఇప్పుడు చాలా మా పోలీసులు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది ఇండియాలో. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఒకసారి, నేను ఇటాలనా పోతే, అరే ఫ్రెండ్లీ స్టేట్ కి గంగా జమున తహజీబ్ కే లోగ్ ఆ రहे ఎంత మన స్టేట్ ఫేమస్ అయింది 4 years లో. 100% మా ఆనరబుల్ సీఎం గారు మనకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. 100% నేను ఆనెస్టీలో పనిచేస్తా, లాయల్టీతో పనిచేస్తా, ప్రజా కోసం పనిచేస్తా. లీడర్ అంటే ప్రజా కోసం అని లీడర్ కి ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ भी అది ఉంది. పోలీస్ కి డ్యూటీ ఏముంది, ప్రజాకు సేవ చేయండి, సేఫ్ చేయండి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి. ఫ్యూచర్ లో ఏమేమి స్కీమ్ ఉంది తప్పకుండా చేస్తా. చాలా బాగా మన దగ్గర కమిషనర్, డీజీపీ గారు, మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి ఉంది. తప్పకుండా ఇంకో మంచి పని చేసినా ట్రై చేస్తాం.